जय गुरुदेव दत्त नमो नारसिंहाय नमः वागीश्वर्ये नमः अस्मद् गुरुपादिकेभ्यो नमः। మనము వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుడు సంచరిస్తున్నాడు. అక్కడే కొంచెం వక్రగతి పొందుతాడు, వీళ్ళు అక్కడే ముందుకు వెళ్ళిపోతుంటాడు. అయితే అక్కడే హస్తగంఠం కూడా చెందుతుంటాడు. గురుడు ఉన్నాడు అంటే గురుగ్రహం కామన్గా ఏం చేస్తారైనా విద్యా వ్యవస్థలు, అన్న సమృద్ధి, కీర్తి ప్రతిష్టలు, మంచి మంచి యోగాలను కూడా గురుడు ఇస్తుంటాడు. సహజమైనటువంటి ధనస్థానం అటువంటి వృషభం. అలాంటి వృషభంలోకి ప్రవేశించినప్పుడు అంటే దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ సంవత్సరం మొత్తం అన్న సమృద్ధి బాగుంటుంది. అలానే వారికి విశేషమైన ప్రజ్ఞ కలిగి ఉంటారు. అదే వీరికి విశేషం ఏంటంటే ఎప్పుడైతే వృషభంలోకే గురుడు ప్రవేశించారు కనుక వారికి జన్మగురుడు కామన్గా ఎవరికి యోగించారు. అలానే ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి జన్మగురుడు అవడం వల్ల కొన్ని చిన్న చిన్న అంటే ఎక్కువ ప్రభావం ఏమి ఉండదు, చిన్న చిన్న డిస్టర్బ్ ఉంటుంది, కానీ కీర్తి గౌరవం బాగుంటుంది. అలానే వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు అలానే శని ప్రభావం వృత్తిరీత్యా దశమస్థితిలో ఉండటం వల్ల వృత్తిపరమైనటువంటి కొన్ని సమస్యల్ని వీళ్ళు ఎదుర్కొన్నా వీళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. వీరికి విశేషం ఏంటంటే శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు కనుక శుక్రుడు ఉన్న స్థితిలో ఉండటం వల్ల శుక్రుడు యొక్క ప్రభావం వల్ల వీరికి కావాల్సినటువంటి అన్ని కూడా పొందగలుగుతారు. అలానే ఇంకో విశేషం ఏంటంటే సహజమైన వృషభంలోకి శుక్రుడు గురుడు ప్రవేశించి ఉన్నప్పుడు అక్కడ పంచమ స్థితిలోకి కేతు అలానే ఉన్నాడు. గోచారీత్యా గురుడు మే నుండి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో ఈ వృషభ రాశికి కూడా చాలా యోగదాయకంగా ఉంది. ఇంకా విశేషం అంటే మంచి జ్ఞానవంతుడు అవుతున్నాడు, విద్యావంతుడు, విద్యావేత్త. అదొకటే కాదు, ఇంకా తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటంటే శత్రువుని ఎలా జయించాలో కూడా తెలుసుకోవచ్చు. ఈ వృషభంలో గురుడు ప్రవేశించడం అలాగే కన్యలోకి కేతు ఉండడం వల్ల కూడా మంచి విశేషమైన ఆలోచనలు కలుగుతుంటాయి. అయితే వీళ్ళకి ఇంకొక విశేషం ఏంటంటే కుజుడు చతుర్థలో ప్రవేశిస్తుంటాడు, మారుతుంటాడు. మనం గ్రహించాల్సింది ఏంటంటే గురుడు ఎప్పుడైతే వృషభంలోకి ఉన్నాడో వృషభంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరము మేషంలో ఉన్నవారికి, వృషభంలో ఉన్నవారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. వీరికి ఇంత సంవత్సరం అవ్వని పనులన్నింటినీ కూడా వీరు సునాయాసంగా ఏడ్ చేయగలుగుతారు. ఇది గొప్ప అదృష్టయోగంగా భావన చేయొచ్చు. కనుక ఈ రాశికి ఈ సంవత్సరంలో గురుడు ప్రభావం అనుకూలంగా ఉన్నా కొన్ని రవి ప్రభావం కొంచెం వేస్థితి నుండి వస్తున్నారు కనుక రవి ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు. అంటే ఇబ్బందులు ఏంటి? ఇల్లు కట్టడం, ఇంటికి అప్పు అవ్వటం, అలాగా గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం, సుఖపడటం, ఇల్లు కూడా చాలా లగ్జరీగా ఉండటం, మంచి మంచి వాహనాలు కొంటాం. మీరు వాహనాల ద్వారా ప్రమాదాలు జరుగుతుంటాం, వాహనం కొంటాం, వాహనాల ద్వారా ప్రమాదాలు జరగడం. ఎందుకంటే చతుర్దక్కుజుడు అవ్వటం వల్ల కొన్ని మంచి యోగాలు ఉన్నాయి, కొంచెం మళ్ళీ రాంగ్ కూడా ఉంటుంది. ఎవరికైతే గృహయోగం లేని వాళ్ళు ఉంటారో వారికి మే తర్వాత నుండి గృహయోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం లేని వారికి కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వృషభంలోకి ప్రవేశం ఈ గురుడు ప్రభావం వల్ల. అదొకటే కాదు, ఇంకా విశేషం ఏంటంటే సోదరులు వాళ్ళతో సఖ్యత అంత అనుకూలంగా ఉండదు, వాళ్ళ ఎదుగుదల పెద్దగా అభివృద్ధిలో కనబడపోవచ్చు. ఇంకా విశేషం ఏంటంటే ఈ వృషభ రాశి వారికి సప్తమ ప్రభావం అంటే భార్య పట్ల గౌరవం, భార్య అనుకూలమైన భార్య లభించడము, చాలా అన్యోన్యంగా ఉండడం కూడా బాగుంటుంది. సంతాన విషయంలో మాత్రం కొంచెం అయిష్టత కలిగి ఉంటారు. కానీ గురుడు ప్రభావం ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారు అన్నమాట. అంటే పిల్లల్ని నేను బాగా చూడగలనా లేదా వీళ్ళు పోషించగలనా లేదా, ఇప్పుడు కంటే వీళ్ళు ఇబ్బంది పడతానా లేదా అని అనేక రకాలు ఆలోచిస్తుంటారు అన్నమాట. అంటే సంతానం గణాల వద్ద కూడా ఆలోచిస్తుంటారు. ఎప్పుడు సంతానం ఒకవేళ కొత్తగా పెళ్ళైన దంపతులు అయితే, అది కనుక ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళైతే కనుక వృషభ రాశి వారికి సంతానం మీద అంత ప్రేమ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఈ సంవత్సరం పెద్ద అనుకూలంగా సంతానం పట్ల అంత ప్రేమ లేదని తెలుసుకోవచ్చు కూడా. అయిష్టత కూడా కలిగి ఉండొచ్చు కూడా, లేదా సంతానాన్ని వదిలేసి దూరంగా కూడా వెళ్ళి ఉండొచ్చు. ఇన్ని యోగాలు నడుస్తుంటాయి. అందులో సహజమైనటువంటి వృషభంలోకి గురుడు ప్రవేశిస్తే ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. అంటే తన చదువు కోసం వేరే ప్రదేశానికి వెళ్ళి చదవాల్సి వస్తుంది కూడా. ఇలా కూడా మనం గమనించవచ్చు. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే కామన్గా రోగరుణ శత్రువులు మన ఆలోచన విధానం అంతా
స్నేహితులు కూడా మనతో కలిసి ఉండే స్నేహితులు కూడా మధ్య మధ్యలో మనతో పాటు మనం వదిలేసి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళ మీద ప్రేమను కూడా వాళ్ళు రాంగ్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మనం చేసే ఆలోచన కూడా అలా అనిపిస్తుంటాయి అన్నమాట వృషభ రాశి వారికి. వృషభ రాశి సహజంగా చాలామంది స్నేహితులు ఉంటారు, కానీ వీళ్ళు స్నేహితుల్ని పోగొట్టుకుంటుంటారు అన్నమాట. అంటే మధ్య మధ్య ఎవరు లేని ఒంటరి వాళ్ళు కూడా అవుతుంటారు. ఇది కూడా జరుగుతుంటుంది. తర్వాత సహజమైన షష్ఠస్థానం ఇది తుల అవుతుంది. అలానే సప్తమం వచ్చేసరికి కుజుడయ్యాడు. అంటే భార్య విశేషంగా మంచి తెలియగలది, బాగా ఆలోచన కల భార్య లభించిన అవకాశాలు ఉంటాయి. ఇది వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి భార్య చాలా సౌందర్యవతి, గుణవతి, అనుకూలవతి కూడా లభిస్తుంది. మహా ఇల్లాలని చెప్పచ్చు. ఈ వృషభ రాశి వారి యొక్క దాంపత్య జీవితం కూడా చాలా ప్రేమాదాయకంగా ఉంటుంది. అంటే ఒకరిని వదిలేసి ఒకరు ఉండలేకపోతుంటారు కూడా. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. అది అందులో గురుడు ఉండడము, అది శుక్రుడు ఉండడము, దంపతులు కూడా చాలా బాగుండడం కూడా విశేషం కదా. అలానే అష్టమము గురుస్థానం అవడం వల్ల సహజమైన సహజమైన భాగ్యాధిపతి ఈ రాశికి అష్టమ ప్రభావం ఉండడం వల్ల ఎంత సంపాదించినా ఏదో రూపాయలు ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఆ ధనాన్ని జాగ్రత్త చేసుకోలేకపోయాడు అని కూడా చెప్పచ్చు. వృషభ రాశి వారికి లగ్జరీ లైఫ్ కోసమని ధనాన్ని ఖర్చు పెడుతుంటారు అనమాట. గౌరవం కోసమని, లేదా పెద్దవాళ్ళ కోసమని, కీర్తి ప్రతిష్ఠ కోసం, దేవతా సేవల కోసం, లేదా యజ్ఞాల ఖర్చులు చేయడానికనో వృషభ రాశి వారు ధనాన్ని ఖర్చు పెడుతుంటారు. భాగ్యం అనేది ఎలా ఉంటుందంటే వీరు ఎక్కువ శ్రమ చేస్తే కానీ భాగ్యాన్ని పొందగలుగుతారు. ఎక్కువ శ్రమ అంటే వీళ్ళ సంపద ఎలా ఉంటుందంటే ఒకసారి వచ్చిందంటే ఒక పట్టాన్ని పోదన్నమాట. లాంగ్ టైం ఉంటుంది అన్నమాట సంపద. అలా ఉండిపోవడం అవకాశాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి తండ్రి విధానం చూస్తే తండ్రితో కొంత దూరం మెయింటైన్ చేయడం కానీ, తండ్రి సఖ్యత లేకపోవడం కానీ, అదే తండ్రికి దూరంగా ఉండడం జరుగుతుంటుంది. ఒక సఖ్యత లేకపోతే దూరంగా ఉంటారు. ఒకసారి ఉత్తగానే ఏదో పని మీద దూరంగా ఉండాల్సి వస్తుంది. వృత్తి వీరికి చాలా మంచి పేరు పక్షాలు తెచ్చిపెడుతుంది. వృత్తి ఎప్పుడు కూడా వీరికి చేసే వృత్తి చిన్న పనులు చేయరు. వీళ్ళు పెద్ద పెద్ద సమస్యలు డెవలప్మెంట్ చేస్తుంటారు. ఏ పని చేసినా చాలా పెద్దదిగా చేస్తుంటారు. కనుక వీరికి వృత్తి పట్ల గౌరవం ఎక్కువ. వీరు వృత్తిలో చాలా రహస్యాలు తెలుసుకుంటారు. అంటే ఏ రకంగా సంపాదించాలి, ఎలా చేయాలి, ఎలా ప్రయాణం చేయాలి అని వృత్తి పట్ల మంచి జ్ఞానోదయం కలవాలి అంటారు. వీళ్ళ థాట్స్ అనేది, ఒక ఆలోచన అనేది చాలా ప్రణాళికతో, అంటే చాలా విశేషమైన ఆలోచనతో కూడి ఉంటుంది. వీళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా లాంగ్ టైం ఉండిపోతాయి వీళ్ళకి. అంటే ఒక నిమిషంలో అయిపోవన్నమాట. వీళ్ళ గుర్తింపు అలా ఉండిపోతుంది వీడి పేరు. అంటే ఈ వృషభ రాశికి ఉన్న గొప్పతనం అది. అలానే వీరికి లాభం అనేది ఏంటంటే నీలప్రాయం లాంటిది. బాగా భయంకర లాభాలు వస్తుంటాయి, కానీ నీళ్ళని కలిసిపోతుంటాయి. కానీ వీళ్ళు జాగ్రత్త చూసుకోవాలి. నిద్ర సుఖం అనేది కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు కంఫర్ట్ జోన్ ఎక్కువ చూసుకుంటారు. కానీ మధ్యలో కొంచెం నిద్ర పట్ల కొంచెం సరిపోయేటువంటి ప్రణాళిక చేసుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు కూడా ఏదో ఒక పడుకునే విధానం మారుస్తూ ఉంటారు అన్నమాట. కొంచెం అనుకూలంగా గమనించవచ్చు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ గురు ప్రభావం వల్ల చాలా విశేషమైన యోగాలు పొందగలుగుతారు. జయ గురుదేవదత్త. భాగీశ్వర్యే నమః, బాలాద్భుతసుందరీ దేవతాయే నమో నమః, గురుపాదికేభ్యో నమః. మనం మిథున రాశికి గురుడు ప్రవేశిస్తున్నారు వృషభంలోకి. ఇప్పుడు మిథునానికి 1000లో ఉన్నట్లే కదా. అంటే సహజమైన సప్తమ స్థితి. గురుడు ఈ జాతకానికి, ఈ రాశి వారికి సహజమైన సప్తమ స్థితి. అంటే సప్తమ దశమాధిపతిన ఒక గురుడు 1000 సంచారం చేస్తాడు. అంటే సహజ భాగ్యాధిపతి ద్వితీయంలోనే ధనస్థానంలో ఉన్నాడు. కానీ ఈ సోదర కారకుడైనటువంటి బుధుడికి 1000 స్థితిలో ఉండటం వల్ల అదే గురుడు యొక్క ప్రభావం ఏం జరుగుతుంది? తీర్థయాత్రలు చేయడం, వీళ్ళు అనేకమైన పుణ్యాన్ని సంపాదించడం, వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి పనుల మీద ఎక్కువ ప్రదేశాలు తిరుగుతూ ఉండడం, మంచి సుఖమైన జీవితాన్ని పొందడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. గురుడు మిథున రాశికి 1000 స్థితిలో ఉండడం అనేది ఒక అదృష్టం. అయితే ఒక సందర్భంలో ఏం జరుగుతుంది? భార్య అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు కూడా. ఈ మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి భార్య అవుతారు కదా. ఆ భార్య గురుడు అవ్వడం వల్ల ఒక సంవత్సరం పాటు భార్యతో అంత అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు. అనుకూలంగా ఉన్నా ఏదో సమస్య ఉండొచ్చు, లేదా ఎంత ప్రేమగా ఉన్నా లేదా వేరే ప్లేసుల్లో ఉండాల్సి రావచ్చు. ఇవన్నీ జరుగుతుంటాయి కూడా. కనుక ఈ జాతకానికి, ఈ మిథున రాశికి అయితే గురుడు యోగించలేకపోతాడు మిథున రాశికి. కనుక అందులోనూ వృషభంలో ఉన్నారు కనుక కొంచెం ఎక్కువ ధ్యానము, పూజ, పునస్కారాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.
సహజమైనటువంటి మిథున రాశికి ద్వితీయం ధనస్థానం అవడం, కర్కాటం అవడం వల్ల ధనాన్ని వీరు బాగా సమృద్ధిగా భయంకరంగా అసలు ఎలా ధనం వస్తుంది తెలియనంత ధనాన్ని సంపాదిస్తుంటారు. అని ఎవరికి ఏ పని లేకపోతే వీళ్ళు మాత్రం పనులు ఉంటాయి, ఏదో ప్రోగ్రామ్ ఉంటుంటుంది వీళ్ళకి, ఏదో రకంగా ధనాన్ని అయితే వీళ్ళు సంపాదిస్తుంటారు. వీళ్ళకి ఏవి ఆపరమాట. మిగతా రాశి వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా ఏదైనా సమస్య సాధనే అయిపోతాయి. కానీ వీళ్ళకి కరోనా వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఉద్యోగపరంగా ఉత్తరించా ధనాన్ని సంపాదించగలుగుతారు. ఈ మిథున రాశికి ఒక అడ్వాంటేజ్ ఇది. ఈ మిథును ఇప్పుడు కూడా వ్యాపారం అన్ని వేళలా ఇది వ్యాపారానికి అనుకూలంగా ఉండేది లైఫ్ ఇది. కనుక మిథున రాశి వారికి వ్యాపారపరంగా ఇటువంటి లాభాన్ని పొందుతుండొచ్చు. కాకపోతే ఇప్పుడు మిథున రాశి వారికి గురుడు ప్రవేశం ఉండడం వల్ల అనుకూలంగా లేదనుకుంటున్నాం. అలానే లగ్నాధిపతి బుధుడు కూడా దశమ స్థితిలో ఉండి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఒక సందర్భంలో యోగదాయకంగా ఉంటుంది. వాళ్ళు జరుగుతున్నప్పుడు మీరు యోగం మిస్ అవుతూ ఉంటుంది. కనుక ఒక రకంగా ధనయోగం ఒక 50-50 అని చెప్పుకోవచ్చు. ధనపరమైన ఆలోచన, కుటుంబపరమైన ఆలోచన వీరికి అంతగా పెద్దగా కుటుంబం మీద ఫోకస్ చేయడం అన్నమాట. అలానే సోదరుల స్థితి మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంటాయి. సోదరులు ఒక వెలుగుతుంటారు అనమాట. అంటే వీరు సోదరులు మంచి పొజిషన్లో ఉండాలి. ఒకవేళ రవి కనుక వీరికి అనుకూలంగా లేడు అంటే మాత్రం సోదరులు బలహీనంగా ఉంటుంటారు. అంటే చాలామందికి మిథున రాశి వారికి సోదరులు మంచి పొజిషన్లో ఉంటారు. ఒకవేళ రవి బలంగా లేకపోతే మాత్రం సోదరులు బలహీనంగా ఉంటారు. అంటే మనం చెప్పే మాట అది దానికి అనువదించుకోని మీరు చూసుకోవాలి. నేను ఒక రాశి గురించి చెప్పేటప్పుడు ఆ గ్రహ బలాబలాలు చెప్తుంటాం. ఆ గ్రహం బలంగా ఉన్నప్పుడు అది యోగం వస్తుందని అర్థం చేసుకోవడం కూడా మీకు చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే పెద్ద విషయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ విషయానికి అది బలం లేకపోతే అది నేను చెప్పేది జరగదు. ఎందువల్ల అంటే అది బలం లేదు కనుక, ఆ గ్రహంలో బలం లేదు కనుక. అదే గ్రహం బలం ఉంటే చెప్పింది జరుగుతుంది అని మీకు అర్థమైపోతుంది. అది రెండింటినీ మనం టాలీ చేసుకోవాలి. మిథున రాశి వారికి సహజాష్టం ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆతృత, ఏదో చేయాలి, ఏదో పొందాలి అని ఒక రకమైనటువంటి లోపల చెడు పనులు ఏదో పని చేస్తుండాలి, ఏదో తాంత్రిక ప్రయోగం చేయాలి, క్షుద్ర పూజ చేయాలి, ఏదో పని చేయాలి, ఏదో ధనం సంపాదించాలి అనేక విచిత్ర ఆలోచనలు కలుగుతుంటాయి ఈ మిథున రాశి వారికి. ఎప్పుడు రహస్యంగా చేసేవి చాలా ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఇల్లీగల్ బిజినెస్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మిథున రాశి వారికి. పురుషుడు అయితే ఒక భర్త లేని స్త్రీని పొందాలనో లేదా వాళ్ళు వెంటపడ్డము అనేటువంటి విచిత్ర ఆలోచనలు కూడా కలుగుతుంటాయి ఈ మిథున రాశి వారికి కానీ, ఈ మిథున లగ్నం వారికి కానీ సరే. అలాంటి ఇప్పుడు గురుడు వ్యయ సంచార ప్రభావం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది, కొంత ప్రతికూలంగా కూడా ఉంటుంది. అయితే తృతీయ స్థితి ఇలా ఉంది. చతుర్థాధిపతి తల్లి కారకుడు, తల్లి సంపాదన తల్లి సంపాదన తను తినడం, తల్లి సంపాదన తను అనుభవించడం కూడా జరుగుతుంటుంది మిథున రాశి వారికి. అలానే సుఖము, మంచి సుఖాన్ని పొందుతుంటారు. అంటే వీళ్ళు వాహన యోగానికి పొందుతుంటారు. వాహనంలో వీళ్ళకి ప్రమాదాలు జరుగుతుంటాయి, వాహనం ద్వారా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు, వాహనాలు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒకవేళ అనారోగ్యం వచ్చేట ఒకటాన్ని దగ్గర వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక రుణము, ఏదో ఒక అనారోగ్యాన్ని కొంచెం పొందుతూ ఉండాల్సి వస్తుంది అన్నమాట. ఎప్పుడు వచ్చిందంటే ఒకటాన్ని పోగా ఇబ్బంది పెడుతుంటుంది. అది వీళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత సంతాన విషయంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిథున రాశి వారికి గురుడు మేషంలో ప్రవేశించిన తర్వాత పంచమ స్థితి శుక్రుడు అవడం వల్ల సంతానం చాలా బ్యాలెన్స్గా ఉంటారు అనమాట. అంటే మినిమం సంతానం ఇద్దరు ఒకళ్ళు అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట. చాలా పర్లేదు అనుకుంటుంటారు అనమాట. రాశి వారికి సంతాన స్థితి కూడా బాగుంది. కాబట్టి శత్రువులు మాత్రం వీరికి ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు వీరిని ఏదో రకంగా రహస్యంగా కానీ పబ్లిక్ కానీ వీళ్ళు ద్వేషిద్దామని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. భార్య మాత్రం చాలా తెలివిగలదే ఉంటుంది. వీళ్ళిద్దరి యొక్క ఆలోచన విధానం వేరేగా ఉండడం వల్ల అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటుంది. భాగ్యం అంతా వీళ్ళు ఎవరిని మోసం చేసి సంపాదించి ధనాన్ని పొందగలుగుతాం అనే ఆలోచనతో ఎప్పుడు టార్గెట్లో ఉంటారు వీళ్ళు. కానీ వృత్తి మాత్రం భగవత్ సంబంధమైన వృత్తి పొందడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ధర్మపరమైనది. అంటే దీన్ని నిండగాలు వృత్తులు ఇస్తాడు మిథున రాశి వారికి. కెమెరాని చేయొచ్చు, లేదా దేవతా పూజలు చేసుకోవచ్చు, లేదా అంటే కనుక ఆ దేవాలయాల్లో పోస్టింగ్ పడవచ్చు, ఏదైనా పోస్టింగ్ పడవచ్చు. అలానే లేదంటే సేవదా దృక్పథాలు పెట్టచ్చు. ఇలాంటి విచిత్రమైన ఉద్యోగాలు పడుతుంటాయి. కనుక ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకోవచ్చు. వీళ్ళ లాభం ఎలా ఉంటుందంటే మూర్ఖంగా మొండిగా భయపెట్టి తీసుకోవాలని ఉంటుంది ధనాన్ని. వీళ్ళు ఇవ్వకపోతే మొండిగా రాకుంటే లక్ష్యాలు ఉంటాయి వాళ్ళకి. కానీ అది కూడా చాలా రిమార్క్గా ఉంటుంది. దాని తర్వాత సహజమైనటువంటి వ్యయ స్థితి శుక్రస్థితి కనుక శుక్రుడు యొక్క ప్రభావం బాగుంటుంది కనుక మిత్రులే కనుక వీళ్ళు ఇల్లు గృహం కూడా చాలా అద్భుతంగా చాలా అందంగా కట్టుకుంటుంటారు. చాలా విశాలంగా చాలా ఫెసిలిటీస్ ఉన్న ఇల్లులా కనబడుతుంది. ఈ రాశికి చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి.
విద్యా విషయంలో మాత్రం వీళ్ళు ఎప్పుడేదో గ్రంథాన్ని రీసెర్చ్ చేస్తూ ఉందాం ఆలోచన కలుగుతుంది. మిథున రాశి వారికి ఏదో చదువుతుందామని ఏదో గ్రంథాన్ని వీళ్ళు చదువుతూ ఉండగలుగుతారు. వీళ్ళ థాట్స్ అనేది చాలా వెరైటీగా రహస్యంగా ఉంటాయి అన్నమాట. వీళ్ళని ఎప్పుడు ఈ చూడటానికేమో మంచి వాళ్ళగా కనబడుతుంటారు, కానీ ఇతన్ని ఎప్పుడు అందరూ వెనకాల తిట్టుకుంటూ ఉంటారు. తమ్ముడితో సహా సోదరులతో సహా తను తిట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే తను అన్యాయం చేస్తున్నాడు, మాకు ఇబ్బంది పెడతా అని. ఎందుకంటే తన ఆలోచన విధానానికి సోదరులకి సెట్ కాదన్నమాట. అని వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఇవన్నీ కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. మిథున రాశి వారికి వేళ్ళలో గురుడు యోగదాయకం కాదు. ఈ సంవత్సరం పెద్దగా యోగించట్లేదు, కానీ మనం యోగించేటిగా మనం మార్చుకోవచ్చు. దాన్ని ఏం చేయాలి అంటే శనికి గురుడు శ్లోకాలు చదువుకుంటే, శనికి గురుడు ప్రదక్షిణ చేసిన, గురువారం పూట స్వీట్ ఎవరికి పంచుతున్నా, శనివారం పూట చక్కగా ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేస్తుంటే దీని ప్రభావం తగ్గిపోయి గ్రహ ప్రభావం ఏం లేకుండా సుఖంగా ఉండగలుగుతారు. ఇంకా వృత్తి నుంచి మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ట్రై చేయండి. జయ గురుదేవదత్త.